ఈ మధ్య కాలంలో చాలా మందిలో చాలా చిన్న వయసులోనే ఈ హార్ట్ అటాక్స్, హార్ట్ స్ట్రోక్స్ బారిన పడడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి ముఖ్య కారణం హై కొలెస్ట్రాల్ లెవెల్స్, అలాగే మన రక్తనాళాల్లోని బ్లాకేజెస్. మన బ్లడ్లోని కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అది సివియర్ హార్ట్ కండిషన్స్కి దారితీస్తుంది. సో ఈరోజు ఈ వీడియోలో మందులు లేకుండానే మీ కొలెస్ట్రాల్ని న్యాచురల్గా తగ్గించే ఫుడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. హలో, నేను మీ పావ్ని, అ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. మన బ్లడ్లోని కొలెస్ట్రాల్ పెరగడానికి మెయిన్ రీజన్స్ వచ్చి ముఖ్యంగా మన డైటరీ హ్యాబిట్స్, అంటే ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడం, అలాగే జంక్ ఫుడ్స్, ఇంకా రెడ్ మీట్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో ఈ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అంతేగాక మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అలాగే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ యాక్టివిటీ కూడా మనకి కొలెస్ట్రాల్ పెరగడానికి దారితీస్తుంది. నిజానికి కొన్ని రీసెర్చ్ ప్రకారం వెస్టర్న్ పాపులేషన్ కన్నా ఇండియన్ పాపులేషన్లోని బ్లడ్ వెజల్స్ చాలా చిన్న సైజులో ఉంటాయని తేలింది. ఈ బ్లడ్ వెజల్ సైజ్ కన్నా ముఖ్యంగా మన ఇండియన్స్లోని బాడీ సర్ఫేస్ ఏరియా అనేది చాలా చిన్నగా ఉండడం వల్ల మన ఇండియన్స్లోని ఈ హార్ట్ అటాక్స్ అండ్ హార్ట్ కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. కొలెస్ట్రాల్ని న్యాచురల్గా తగ్గించడంలో కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ఆ కేటగిరీలో ఫస్ట్ వచ్చి గార్లిక్. గార్లిక్లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ మన బ్లడ్ వెజల్స్ మీద చాలా బాగా పనిచేస్తాయి. వెల్లుల్లిని రోజు తీసుకోవడం ద్వారా మన బ్లడ్ కొలెస్ట్రాల్ 7% తగ్గుతుందని తేలింది. ఈ వెల్లుల్లిలోని ఎలసిన్ అనే కాంపౌండ్ ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే యాంటీ ప్లేట్లెట్ ప్రాపర్టీ వల్ల మన రక్తం గడ్డకట్టకుండా చూసుకుంటుంది, అలాగే మన రక్తనాళాల్లో సాగే గుణాన్ని కూడా పెంచుతుంది. దీన్నే వాసోడైలేటర్ అని కూడా అంటారు. మన బాడీలోని ఈ వెల్లుల్లి అనేది ఎక్సలెంట్ బ్లడ్ థిన్నర్లా పనిచేస్తుంది. రోజు ఉదయాన్నే పరిగడుపున 2 వెల్లుల్లి రెబ్బలు 6 వారాల పాటు తీసుకుంటే మీ బ్లడ్ కొలెస్ట్రాల్లోని మంచి రిజల్ట్స్ చూస్తారు. మన బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇంకొక ఎక్సలెంట్ ఫుడ్ ఐటమ్ వచ్చి నట్స్ అండ్ సీడ్స్. నట్స్ అంటే ఫ్యాట్స్ అనుకుంటాం, కానీ వాటిలోని హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా వాల్నట్స్ చూడడానికి బ్రెయిన్లా కనిపించినా అవి మన హార్ట్కి చాలా మంచివి. ఈ వాల్నట్స్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన బ్లడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఫ్లాక్స్ సీడ్స్. ఈ ఫ్లాక్స్ సీడ్స్ మన హార్ట్కి ఒక సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్లో ముఖ్యంగా పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, వైటమిన్ B1, B6తో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని పౌడర్ చేసి రోజు 1 స్పూన్ తీసుకోవడం ద్వారా మీ కొలెస్ట్రాల్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది. మన బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఫ్రూట్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఫ్రూట్స్లోని హై ఫైబర్ కంటెంట్ మన రక్తనాళాల్లోని ఒక చీపురులా పనిచేసి మొత్తం కొలెస్ట్రాల్ని అంతా తుడుచుకుని వెళ్ళిపోతాయి. ఫ్రూట్స్లో ముఖ్యంగా యాపిల్లోని పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబర్ మన చెడు కొలెస్ట్రాల్ అయిన LDL లెవెల్స్ని డ్రాస్టికలీ తగ్గిస్తుంది. ఫ్రూట్స్లో నెక్స్ట్ వచ్చి బ్లూబెర్రీస్లోని హై యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే యాంథోసైనిన్స్ అనే కంటెంట్ మన బాడీలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్, అలాగే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అండ్ ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గిస్తుంది. ఈ బ్లూబెర్రీస్లో ఉన్న హై ఫైబర్ కంటెంట్ మన బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేసి అలాగే కొలెస్ట్రాల్ని కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. యాపిల్స్ అండ్ బెర్రీస్తో పాటు మిగిలిన ఫ్రూట్స్లో కూడా మంచి ఫైబర్ కంటెంట్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మనకి జామకాయ, దానిమ్మ, పపాయ, ఆరెంజెస్, మెలన్స్ ఇవన్నిటిలో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో రోజు కూడా మీ డైట్లో కనీసం 1 లేదా 2 ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేయండి. మన బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గించడంలో వెజిటబుల్ కేటగిరీలో బీన్స్ ఫ్యామిలీ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. బీన్స్లో అన్ని వెరైటీస్ తీసుకోవచ్చు, లైక్ గోరుచిక్కుళ్ళని, ఫ్రెంచ్ బీన్స్, బ్రాడ్ బీన్స్, రాజ్మా, చనా, చోలే ఇవన్నీ కూడా. బీన్స్లో హై అమౌంట్స్ ఆఫ్ ప్లాంట్ ప్రోటీన్తో పాటు హై ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఈవెన్ సోయాబీన్స్లోని ఐసోఫ్లేవిన్స్ అనే కాంపౌండ్స్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఈ కొలెస్ట్రాల్ తగ్గించడానికి రోజు మీ డైట్లో బీన్స్ ఫ్యామిలీలోని ఏదో ఒక వెరైటీ ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. మన బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గించడానికి గ్రెయిన్ కేటగిరీలో ఓట్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఈ ఓట్స్లోని బీటా గ్లూకాన్స్ అనే సాల్యుబుల్ ఫైబర్ రక్తంలోని కొలెస్ట్రాల్ చేరకుండా అడ్డుకుంటుంది. అంతేగాక చెడు కొలెస్ట్రాల్ అయిన LDL లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. వారంలో కనీసం 1 లేదా 2 సార్లు ఓట్స్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి. లైక్ ఓట్స్ దోశ అని, ఓట్స్ ఉప్మా అని, ఓట్స్ పారిజ్, ఓట్స్ పుడింగ్ ఇలా అన్నీ చేసుకుని తీసుకోవచ్చు. మీ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి అన్ని ఫుడ్స్ గురించి చెప్పుకుని ద మెయిన్ కల్ప్రిట్ ఆయిల్స్ గురించి చెప్పుకోకపోతే ఈ వీడియో అసలు కంప్లీటే కాదు. కొలెస్ట్రాల్ తగ్గడానికి ఫస్ట్ స్టెప్ వచ్చి మీ ఆయిల్ కన్జంప్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. యూజువల్గా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కానీ లేదా గానుగు నుంచి తెచ్చుకున్న ఆయిల్స్ యూజ్ చేయండి. ఈ రిఫైన్డ్ ఆయిల్స్, రీయూజ్డ్ ఆయిల్స్, అలాగే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. ముఖ్యంగా మన ఆయిల్ కన్జంప్షన్ అసలు ఎలా ఉండాలంటే 1 నెలకి ఒక పర్సన్కి 500 ml మించకుండా ఉండాలి. దిస్ ఇంక్లూడ్స్ ఈవెన్ అవుట్ సైడ్ ఫుడ్స్. సో మీ హార్ట్,
పదిలంగా ఉండాలంటే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అండ్ బ్లడ్ టెస్టులు చేయించుకుని మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉందో చూసుకోండి. ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక ఈ ఫుడ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ హెల్దీ లైఫ్ స్టైల్, రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటు ఈవెన్ ఆయిల్ కన్జంప్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.